ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. అయినప్పటికీ ఇక్కడో అక్కడో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని గూడెల్లో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. గిరిజనుల చైతన్యానికి తోడు ప్రభుత్వ సహకారం, వైద్య సిబ్బంది తోడు కావడంతో మహమ్మారి సులభంగా కట్టడి అవుతోంది. జిల్లాలోని ఛత్తీస్గఢ్ సరిహద్దు చెర్ల మండలంలోని ఎర్రంపాడు, బట్టిగూడెం, కిస్టారంపాడు, ఆర్సీపురం, తిమ్మిరిగూడెం తదితర గిరిజన గూడాల్లో ఫస్ట్, సెకండ్ వేవ్ లో ఇప్పటి వరకు ఒక పాజిటివ్ తేలలేదు. ఒక్కో గూడెంలో నివసించే 30-40 కుటుంబాలు కరోనాను కట్టడి చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మన పిహెచ్సి ఎస్ఎన్పురం పరిధిలో 45 విలేజెస్ ఉన్నాయండి. ఈ 45 విలేజెస్లో మనకి కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో రెండిట్లోనూ కూడా తీవ్రంగా మనము వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు అందరితో కలిపి తీవ్రంగా ప్రచారం చేస్తూ కోవిడ్ టెస్టులు చేస్తూ కోవిడ్పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చేయవలసిన మెడిసిన్స్ గురించి, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆదివాసీ బిడ్డలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడమే దీనికి కారణం.